నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కైలాసపురంలో హట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్ మాల్ జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్, పోర్ట్ చైర్మన్ అంగముత్తు. టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి జయంతి వేడుకలు. దొమ్మిరెడ్డి పోరాట స్ఫూర్తి నిరుపమానమన్న మంత్రి నారా లోకేష్. యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదంటున్న మంత్రి పార్థసారథి. గ్యాస్ కొరత లేకుండా ముఖ్యమంత్రి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని వెల్లడి. నగరంలో అత్యంత ఘనంగా జరుగుతున్న ఏయూ శతాబ్ది ఉత్సవాలు. బీచ్ రోడ్ కన్వెన్షన్ హాల్లో ఫుడ్ ఫెస్టివల్లో సందడి చేసిన 40 దేశాల విద్యార్థులు. శెట్టిబలిజల ఆత్మగౌరవ ప్రతీక దివంగత దొమ్మిటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ దొమ్మిటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శెట్టిబలిజల హక్కుల సాధన కోసం దొమ్మిటి చేసిన పోరాటం మరవలేనిదని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. బర్మా మేయర్గా ఉన్న సమయంలోనే అక్కడి శెట్టిబలిజల కష్టాలను గుర్తించి విద్య ప్రాముఖ్యతను చాటుతూ నైట్ స్కూల్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంతో పాటు విద్యార్థుల కోసం తన సొంత భూములను దానం చేసిన మహానీయుడు దొమ్మేటి అని ప్రశంసించారు. ఆయన సేవలకు గుర్తింపుగా బోడసక్కురులో త్వరలోనే దొమ్మేటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరవుతారని లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ మరియు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. వెంకటరెడ్డి గారు, జై శెట్టిబల్జా, జై జై శెట్టిబల్జా. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారికి, వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, శెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, శెట్టిబల్జా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు మాకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు యువగలం పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. పాదయాత్రలో నేను నడుస్తూ ప్రతిరోజు ఒక సామాజిక వర్గంతో కూర్చోవాలి, నేరుగా వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక తాపత్రయం నాలో ఉండేది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో మా శెట్టిబల్జా సోదరుని కలిసినప్పుడు వాళ్ళ ఆనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన శెట్టిబల్జా సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకు తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు.
అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని. యుద్ధ ప్రభావం భారత్పై ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత తలెత్తకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సోమవారం అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో ఆయిల్ కంపెనీ ప్రతినిధులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి ఈ భేటీ వివరాలను వెల్లడించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు కలగకుండా సీఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. గ్యాస్ నిల్వలు సరఫరా గొలుసులో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం అన్ని విధాల అప్రమత్తంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. పార్టిసిపేట్ జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకి, అదేవిధంగా గ్యాస్ కంపెనీ అధికారులకు కూడా, ఆయిల్ కంపెనీస్ అధికారులకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నేను కుకింగ్ గ్యాస్ షార్టేజెస్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచన చేశారు. మరి ఆయిల్ కంపెనీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలక్కోకుండా చూస్తామని చెప్పేసి భరోసా కల్పించారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో సమస్యను అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించడం జరిగింది. ప్రత్యేకంగా ఇండక్షన్ స్టవ్స్ని, ఎందుకంటే చూస్తుంటే రేపు మాపు యుద్ధం కూడా ఆగేటట్టు కనపడుతున్నా. అమెరికానేమో బెదిరిస్తుంది, దానికి ఎక్కడ కూడా బెదరకుండా ఇరాన్ తిప్పికొట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇంకా కొనసాగినా కూడా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇండక్షన్ స్టవ్స్ వినియోగించే విధంగా మన ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్ మ్యానుఫ్యాక్చర్స్తో కూడా వాళ్ళు ఎన్ని సప్లై చేయగలరు, మార్కెట్లు ఎన్ని ఉన్నాయో కూడా మరి పరిశీలించమని చెప్పేసి, ఆ కంపెనీస్తో చర్చించమని చెప్పేసి కూడా అధికారులకి సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. అంతేకాకుండా పైప్స్ ద్వారా ఈ గ్యాస్ని సప్లై చేసే విధానానికి అత్యంత ప్రోత్సాహాన్ని కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గట్టిగా ఆదేశించడం జరిగింది. ఆ పైప్ లైన్స్ వేయటానికి కావలసిన అనుమతులు ఏవైనా ఉంటే 24 గంటల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా లోబడి వారికి ఇమ్మని చెప్పేసి, పర్మిషన్స్ ఇమ్మని చెప్పేసి కలెక్టర్స్ని, అదేవిధంగా అధికారులు కూడా, డిపార్ట్మెంట్స్ని, ఎంఏడి డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే భవిష్యత్తులో కూడా ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది చీప్ గ్యాస్ కాబట్టి కొంచెం తక్కువ గ్యాస్, అంటే సిలిండర్స్ ద్వారా ఇచ్చే కంటే కూడా ఇది తక్కువ ధర ఉంటుంది కాబట్టి మరి ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి చెప్పారు. విశాఖ నగరంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఇనార్బిట్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం అంగముత్తు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రహేజా గ్రూప్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ వీడియో సందేశం ద్వారా తన శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ విశాఖ ప్రజల సౌకర్యం పోర్టు స్థలంలో ఇనార్బిట్ మాల్ను నిర్మించడం శుభపరిణామని పేర్కొన్నారు. ఈ మాల్ ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పోర్టు ఆధ్వర్యంలోని గోల్డెన్ హాస్పిటల్ను కూడా అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో దేశంలోనే అతిపెద్ద మాల్లో ఒకటిగా నిలిచే ఇనార్బిట్ మాల్ ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. మన ఏదైతే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం హైదరాబాద్లోనే పెద్ద పెద్ద మాల్స్ ఉండిపోయి మన ఆంధ్రాలో కూడా మాల్ లేనటువంటి సిచ్యువేషన్లో ఇనార్బిట్ మాల్
ఒకటి భారతదేశంలోనే సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ మాల్ కింద విశాఖపట్నంలో రావటం అనేది గర్వకారణము. దాంతోపాటు ఇది నార్త్ కాన్స్టిట్యున్సీలో ఉండటం అనేది మాకు చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇది ఒకటే కాకుండా ఈరోజు మనకి విశాఖపట్నంలో బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఇనాగ్రేషన్ జరగబోతోంది ఇవాళ ఈవినింగ్. అదేవిధంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు సర్బానంద్ సోనోవాల్ గారు, అట్లాగే మన గౌరవనీయులైన చైర్మన్ గారు, డిప్యూటీ చైర్పర్సన్ వారు మలానా మనకి విశాఖపట్నంలో ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ హాస్పిటల్ ఉందో అది హాస్పిటల్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనేది రకరకాలుగా ఇదివరకు ఇబ్బందులు మనకి చూడటం జరిగింది. అటువంటిది ఇప్పుడు విశాఖపట్నం పోర్టు వారు ఆధీనంలోనే మళ్ళీ 300 బెడ్స్ హాస్పిటల్ కింద తీర్చిదిద్దడానికి దానికి కారణము మన గౌరవనీయులైన చైర్మన్ గారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ Happiest occasion for all of us, especially for the Visakhapatnam residents and the entire North Andhra and all our people, those who are part and parcel of this mega project. I want to thank and appreciate all of them for doing this wonderful work in a shortest possible time. My special thanks to Raija Group, Inorbit Mall Group for this wonderful work. And let me be honest with you, this is a part of Visakhapatnam major development project wherein we are going to give public space, or we are going to develop public space for the citizens and for the community. The mall will be opening for customers on 27th morning at 11 a.m. In the coming months, you will see more and more shops opening, and multiplex should be opening in couple of months' time. It is under renovation. When fully developed, we will have more than 300 brands here, national, international, and some of the iconic Visakhapatnam brands are also participating. Local cuisine and Andhra cuisine will be served here in restaurants. We will have some very good public spaces. On the ground floor, we have nearly 1 acre of garden space. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణలు, అశ్లీల వీడియోల ఉదంతం ఉన్నప్పటికీ చంద్రబాబు తిరుమల పర్యటనలో ఆయనను వెంటబెట్టుకుని తిరగడం భక్తుల మనోభావాలను గాయపరచడమేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఓ ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమలలో సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు లేవని, దర్శన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. నెయ్యి టెండర్ ధరల పెంపుతో దేవస్థానానికి నష్టం వాటిల్లుతుందని, బీఆర్ నాయుడు పర్యవేక్షణలో నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా లోపాలు, తొక్కిసలాటలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, చంద్రబాబు తన వ్యక్తిగత కార్యక్రమాల్లో చైర్మన్ను వెంటబెట్టుకుని తిరగడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని వరదు కళ్యాణి స్పష్టం చేశారు. దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడైనా మనం చూసామా అని అడుగుతూ ఉన్నాను. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వందలాది మంది గోవులు చనిపోవడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులు కొట్టుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలనా వైఫల్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని చైర్మన్ అయ్యాక హీరోయిన్లు మాత్రం 15 నిమిషాల్లోనే ఆ దేవదేవుడి దర్శనం జరుగుతుందట. సామాన్య భక్తులు మాత్రం క్యూ లైన్లో కొట్టుకుంటూ ఉన్నారు సౌకర్యాలు లేక. అంత దారుణంగా అతని పాలనా వైఫల్యం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే అతని హయాంలో ప్రసాదాలు సరిగ్గా క్వాలిటీ లేదని ప్రజలు చెప్తున్నారు. ఇదేదో మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, మీ కూటమిలో ఉన్న బీజేపీ అలాగే టీడీపీ కార్యకర్తలే ట్వీట్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే బీఆర్ నాయుడు అనే వ్యక్తి కనీసం లడ్డూల తాలూకా ప్రసాదం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకుండా ఉండే పరిస్థితి, వాళ్ళ పార్టీ వాళ్ళే ఈరోజు ట్వీట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేయలేని వ్యక్తి, అలాగే భగవంతుడంటే భక్తి లేని వ్యక్తి. అతను అంటారు, నాకు హైదరాబాద్లో బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఈ చైర్మన్ పదవి నాకేమైనా గొప్ప అంటూ మాట్లాడతారు ఎంత అహంకారపూరితంగా. అంటే ఇలాంటి వ్యక్తిని కొనసాగిస్తూ ఉన్నారంటే
చంద్రబాబు నాయుడు గారు ఎంత హిందూ ద్రోహి, ఎంతగా హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా తీసుకుంటే నిన్న దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో తీసుకుంటే అక్కడ అన్నప్రసాదం కార్యక్రమంలో వీళ్ళ కుటుంబం వెనకే ఇంత కలంకితుడైన, ఇంత నైతిక విలువలు లేని బిఆర్ నాయుడు గారు తిరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. విశాఖ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పెండింగ్ సమస్యలపై సమీక్షించిన కలెక్టర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిఎంహెచ్ఓ, అటవీ శాఖ, పద్మనాభం మండల రెవెన్యూ విభాగాల్లో పెండింగ్లో ఉన్న అంశాలను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, హౌసింగ్ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, 21 రోజులు దాటినా ఫిర్యాదులు పరిష్కరించని ఆనందపురం సర్వేయర్కు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వరుసగా 3 సార్లు తప్పిదాలు చేసిన అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేయాలని ఆదేశిస్తూ అధికారులు నేరుగా బాధితులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆయన సూచించారు. విశాఖలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ భూ కుంభకోణం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బంధువుకు చెందిన గీతం యూనివర్సిటీ ఏకంగా 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని ఆరోపించారు. గీతం యాజమాన్యం 54.49 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అధికారుల అండతో యుద్ధేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతుందని మండిపడ్డారు. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఈ అక్రమాలను చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని విమర్శించారు. ఒక ఎంపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కేవలం గీతం మాత్రమే కాకుండా ఉడ్సా, సత్వా వంటి బోగస్ కంపెనీలకు ఎకరం కేవలం 99 పైసలకే 30 ఎకరాల చొప్పున కట్టుబెడుతున్నారని కేకే రాజు ఆరోపించారు. ప్రభుత్వ భూమి అని అధికారులు ఏర్పాటు చేసిన ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారులు శిక్షార్హులు అని అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. గీతం యూనివర్సిటీకి సంబంధించి గత కొన్ని రోజులుగా గీతం యూనివర్సిటీలో ఆధీనంలో ఉన్నటువంటి, ఆక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూముల్ని గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరిస్తున్నాం అంటూ 54 ఎకరాల 49 సెంట్లకి సంబంధించి ఎంఆర్ఓ దగ్గర నుంచి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ దగ్గర నుంచి జీవీఎంసీకి రిఫర్ చేసి జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాల అంశంలో పెట్టి జీవీఎంసీలో కౌన్సిల్లో ఏ విధంగా అప్రజాస్వామికంగా అసలు చర్చ అనేది జరగకుండా ప్రతిపక్ష కార్పొరేటర్లే కాదు, అధికార పక్షంలో ఉన్న కార్పొరేటర్లు కూడా దాన్ని వ్యతిరేకించినా సరే ఎలాంటి చర్చ కూడా జరగకుండా అడ్డగోలుగా జీవీఎంసీ కౌన్సిల్లో దాని ఆమోదం పొంది ప్రభుత్వానికి ఏ విధంగా పంపారో తెలుసు. దానిపైన విశాఖపట్నంలోని ఎందరో మేధావులు ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రజల ఆస్తి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది అన్యాయం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఈ భూ దోపిడీకి పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని పక్కా ఆధారాలతో సహా సర్వే నెంబర్లు, అందులో ఎంత ఎస్ఐన్ భూమి ఉంది, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత కొండ పోరంబోకు ఉంది, ఎంత గెడ్డ పోరంబోకు ఉంది అని సవివరంగా వివరిస్తూ దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. అది మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకవైపు కోర్టులో దీని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి గీతం యూనివర్సిటీకి సంబంధించి, ఒకవైపుని ప్రజలందరూ కూడా కలెక్టర్ గారికి,
జీవీఎంసీ కమిషనర్ గారిని పలుమార్లు కలిసి ఈ క్రమబద్ధీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మీకు కేటాయించే విధంగా గతంలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇచ్చేటప్పుడు కానీ, కేటాయింపులు చేసేటప్పుడు కానీ, బదలాయింపు చేసేటప్పుడు కానీ ఇలాంటి ప్రొసీజర్సు సిస్టమ్ ప్రకారం ఏ విధంగా అయితే మీరు ఫాలో అవుతారో, బహిరంగ వేలం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక ఆఫ్సెట్ ప్రైసు ఒక విలువ కట్టి ఆ విలువని ఆ యొక్క సంస్థలు చెల్లించిన తర్వాత ఏ విధంగా బదలాయింపు చేస్తారో ఒక సిస్టమ్ ప్రకారం చేయమని కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే నాకు తెలిసి ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. విభిన్న దేశాల వంటకాలు ఒక్కచోట చేరిపోయాయి. విశాఖ వాసులకు వైవిధ్యమైన రుచులను పంచాయి. శాకాహార, మాంసాహార వంటకాలు సరికొత్త అనుభూతులను అందించాయి. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏయూ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల ఫిష్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా 40 దేశాల నుంచి విద్యార్థులు ఏర్పాటు చేసిన 38 స్టాల్లో వారి దేశ ప్రత్యేక వంటకాలను తయారు చేసి అందించారు. అదేవిధంగా ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు ఆచార్యుల సహకారంతో మరొక 18 స్టాల్స్ను ఏర్పాటు చేసి భారతీయ స్వదేశీ రుచులను అందించారు. ప్రపంచ రుచులన్నీ ఒక్కచోట కనువిందు చేస్తూ ఆహార ప్రియులకు నోరూరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డ్రైజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఎస్ దివాకర్ ఏయూవీసీ ఆచార్య జీపీ రాజశేఖర్తో కలిసి ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. విదేశీ విద్యార్థులు భారతీయ విద్యార్థులు తయారు చేసిన వైవిధ్యమైన రుచులను స్వయంగా రుచి చూసి వారిని అభినందించారు. ప్రపంచ రుచులన్నీ ఒకే విశ్వవిద్యాలయంలో వైవిధ్యమైన వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కళాప్రవీణ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఉగాది సందర్భంగా జిల్లాలోని ప్రతిభావంతులైన కళాకారులను గౌరవించే క్రమంలో ఈ ఏడాది డాక్టర్ ముమ్మాజీ శేఖర్, సరగడ చిన్నారెడ్డి, హెచ్జే బేగంతో పాటు పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులు గంటా శ్రీనుబాబు, అధ్యక్షులు కె జనార్దన్ ఈ వివరాలు వెల్లడించి ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ పాల్గొని కళాకారులను సత్కరించడం అభినందనీయమని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్, బ్రహ్మకుమారి రామేశ్వరి, శివజ్యోతి, కె రమణారావు తదితరులు పాల్గొన్నారు. మేము 132 మందికి నాగరాజు ఒంటి చేతితో స్కాలర్షిప్లు ఇచ్చాం. మేమందరం కూడా ఎంపిక చేసి ఇచ్చాం. 132 మంది స్కాలర్షిప్లు ఇవ్వడం ఆశామాష కాదు. 42 మందికి పురస్కారాలు ఇచ్చి నగదు బహుమతులు ఇచ్చాం. స్పాన్సర్లు కూడా మేము ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, మా సొంత రూపులు పెట్టుకొని చేసాం. ఈరోజు కూడా చాలామంది మేము ఇప్పటికే ఆశ్చర్యపోతారు, మీరు ఎలా చేయగలిగారంటే. మనం చేయాలని సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడు దారి చూపిస్తాడు, ఆ దారితోనే మనం చేస్తారు. కాబట్టి కళాకారులు ఎంపిక చేసిన వారందరూ కూడా మంచి మంచి టాలెంట్ ఉన్నోళ్ళు. ఈ ఎంపికలో ఖచ్చితంగా మా బ్రదర్ నాగరాజ్ పట్నాయక్ బ్రాండ్ ఉంది. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా అందరూ కూడా ఈ బాలు కానీ వీళ్ళందరూ కానీ చాలామంది మనం సెలెక్ట్ చేసిన వాళ్ళే ఈరోజు జబర్దస్త్లో ఉన్నారు. గతంలో మనం వాళ్ళందరికీ సన్మానాలు చేసాం. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన డీలో కూడా ఉన్నారు. కాబట్టి మంచి
టాలెంట్లని మనం ఎక్కడుంటే అక్కడ ప్రోత్సహించడమే మన సంప్రదాయం. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నా అన్నదమ్ములు, మీరు ఇచ్చిన ప్రోత్సాహంలో నేను ఏ అవార్డు తీసుకున్నా, రాష్ట్రపతి అవార్డు తీసుకున్నా అక్కడ అదే చెప్తాను. మరి ఇది ఎన్నో సంవత్సరాలుగా కళాకారుల్ని ఆదరించడం, కళాకారులు ప్రోత్సహించడం, వారు ఆర్థికంగా కానీ ఇబ్బందుల్లో ఉంటే వారు సహాయపడడం, ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఉంటే వారికి సహాయపడడం, మరి కరోనా టైంలో ఎంతో సహాయ సహకారాలు అందించడం చేసినటువంటి విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం వారు మరి మంచి కార్యక్రమాన్ని, సాంప్రదాయాన్ని పెట్టి కళా ప్రవీణ పురస్కార అవార్డులను పెట్టి, ఉగాది పురస్కారాలు, ఈ కళా పురస్కారాలు పెట్టి మరి కళలు ప్రోత్సహించడం, కళాకారులు ప్రోత్సహించి చేస్తున్నటువంటి ఈ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెంది కళలను పూర్వపు రీతిలోనే మళ్ళీ ప్రదర్శించాలని, దేశకాలమాన పరిస్థితులు మారిన కళలని వాటి యొక్క విలువల్ని తగ్గించుకోకుండా చేస్తేనే బాగుంటుంది. కళలకి ముఖ్యంగా ఆధారం భాష, తర్వాత ఆంగికం, అంటే ఆహార్యము, ఆంగికం, ఇవన్నీ వస్త్రధారణ, వస్త్ర వేషధారణ, భాష, ఇవన్నీ చాలా ముఖ్యం. ఒక రాముడి వేషం వేయాలన్నా, ఒక సీత వేషం వేయాలన్నా. నేటి ఆధునిక జీవన శైలి, శారీరక శ్రమ తగ్గడం మరియు ఆహారపు అలవాట్ల వల్ల మహిళల్లో అధిక బరువు సమస్య తీవ్రమవుతుందని జగదంబ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఊబకాయం అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ఇది హార్మోన్ల అసమతుల్యత, నెలసరి సమస్యలు మరియు గర్భధారణపై నేరుగా ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా అధిక బరువున్న గర్భిణీల్లో గర్భధారణ సమయంలో వచ్చే షుగర్, రక్తపోటు పెరగడం వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు వివరించారు. ఇవి తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తాయని, ఇలాంటి వారిలో సిజేరియన్ డెలివరీ రేట్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలతో ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచించారు. గర్భం దాల్చాలనుకునే వారు ముందుగానే బరువును నియంత్రించుకోవాలన్నారు. గర్భధారణ సమయంలో సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం మరియు వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. సరైన వైద్య పర్యవేక్షణలో ఆరోగ్యకరమైన గర్భధారణ మరియు సురక్షితమైన ప్రసవం సాధ్యమేనని జగదంబ మెడికవర్ వైద్యులు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, విశాఖపట్నం. ఈరోజు నేను మహిళల్లో అధిక బరువు మరియు ప్రెగ్నెన్సీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనే దాని గురించి మాట్లాడతాను. ఈ ఒబేసిటీ అనేది ఈ కాలంలో ఇప్పుడు చాలా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. సో వీటికి మెయిన్ కారణాలు ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం అనేది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఒబేసిటీ అనేది జస్ట్ లుక్స్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ మీదే ప్రభావం చూపిస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది ఒక మెడికల్ కండిషన్. మహిళల యొక్క హార్మోన్స్ మీద, నెలసరుల మీద అండ్ ప్రెగ్నెన్సీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వెన్ కమింగ్ టు ప్రెగ్నెన్సీ, ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కాంప్లికేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము, అంటే ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడం, అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ పెరగడం. వీటి వల్ల ఏంటంటే బోత్ బేబీ అండ్ మదర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏంటంటే సిజేరియన్ డెలివరీలు కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో ఎనస్థీషియా కాంప్లికేషన్స్ అండ్ వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళలో ఎక్కువగా చూస్తాం. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని అనేది రిస్క్ మనం తగ్గించవచ్చు అన్నమాట. మధురవాడ పరిధిలోని మిదిలపూరి ఉడా కాలనీ ఎంవివి ఓజోన్ అపార్ట్మెంట్లో శ్రీ విజయ గణపతి దేవాలయ 10వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మశ్రీ రేజేటి వేణుగోపాల్ శర్మ బృందం ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, నవగ్రహ ఆరాధన మరియు పూర్ణాహుతి వంటి విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భారీగా అన్నప్రసాద వితరణ, సాయంత్రం మహిళల కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కమిటీ అధ్యక్షులు జిఎస్వి రామలింగేశ్వరరావు, సెక్రటరీ ఏ నంద, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ రావు మరియు పూజా కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి భక్త మహాశయులకు, అలాగే మన విశాఖ జిల్లా ఉడా కాలనీలో వచ్చినటువంటి ఎంబీబీ ఓజోన్ అపార్ట్మెంట్ వేసినటువంటి విజయ గణపతి దేవాలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా వార్షిక మహోత్సవంలో కమిటీ వారు అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు క్షేత్రపాలకులు
వాస్తు యోని క్షేత్రపాలక నవగ్రహాలు సౌదాభద్రమండల ఆవాహన, అలాగే పుట్టవన తెచ్చి అంకురారాపణ అనే కార్యక్రమం జరిపించబడుతుంది. అలాగే స్వామివారికి ప్రాతకాల అర్చనలు, అభిషేకం, సుగంధ ద్రవ్య అభిషేకం అన్ని కూడా జరిపించబడ్డాయి. అయితే ఆదో పూజ్యో గణాధిప, మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేయండి, ఏ పూజ చేయడానికి అర్హులం కాదు. అలాంటి గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఇప్పుడు కాలమాన పరిస్థితులు బాగోలేనందున అగ్రోక్తేతో అధోరాహు అనేటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఈ కార్యక్రమం చేపట్టబడుతున్నారు. ఓజోన్ వ్యాలీలో నివాసం ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము కూడా ఈ వార్షిక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరిపిస్తున్నారు. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, ఎటువంటి విచారం లేకుండా హాయిగా కాలం గడుపుతూ ఆ గణపతి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఉన్నారని తెలియజేయడానికి ఈ వార్షికోత్సవానికి ఈ పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మహా ఆనందాన్ని పొందుతున్నారు. మేము ఎవరి కూడా మా యొక్క శ్రీ శ్రీ విజయ గణపతి వారికి చక్కగా మా యొక్క అందరూ మా యొక్క ఓజనిస్ట్ తాలూకా సహకారంతో మేము అందరం కూడా చక్కగా ఇది సెలబ్రేట్ చేస్తున్నాం. అలాగే ఈ ఏడాది కూడా సక్సెస్ఫుల్ గా ఇది చేయగలిగామండి. బికాస్ ఆఫ్ మా ఓజన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన సాయం చేస్తారండి. మాక్సిమం ముందుకు వచ్చే పీపుల్ ఎక్కువ ఉన్నారండి. మాకు విజయ గణపతి ఉండడం కూడా మేము చాలా అంటే ఎన్నో జనం పుణ్యం అనుకుంటాం మేమైతే. బికాస్ ఆఫ్ ఆయన ఈ ఓజన్లో ఉండడము, మేమందరం ఇక్కడ రావడము, ఆయన మాతో సేవ చేయించుకోవడం అనేది ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ అండి ఐ థింక్. సో దీనికి అందరూ ముందుగా మా వాళ్ళు చిన్న పెద్ద అనుకుంటే అందరూ కూడా మాకు సాయం చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. దానితో ఎటువంటి ఈ యాక్టివిటీస్ అది సాంస్కృతిక కార్యకలాపాలు కానీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా అందరూ ముందుకు వచ్చి మేమంటూ ఉన్నామండి, మా అందరూ వస్తారండి. నా రోజుల్లో చాలా చాలా హ్యాపీగా మేము సెలబ్రేట్ చేస్తామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ కైలాసపురంలో హట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్ మాల్ జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్, పోర్ట్ చైర్మన్ అంగముత్తు. టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి జయంతి వేడుకలు. దొమ్మిరెడ్డి పోరాట స్ఫూర్తి నిరుపమానమన్న మంత్రి నారా లోకేష్. యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదంటున్న మంత్రి పార్థసారథి. గ్యాస్ కొరత లేకుండా ముఖ్యమంత్రి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని వెల్లడి. నగరంలో అత్యంత ఘనంగా జరుగుతున్న ఏయూ శతాబ్ది ఉత్సవాలు. బీచ్ రోడ్ కన్వెన్షన్ హాల్లో ఫుడ్ ఫెస్టివల్లో సందడి చేసిన 40 దేశాల విద్యార్థులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.